ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటగాళ్ళు జనాలను గురిగొట్టించేందుకు గాను కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో కొందరు దొంగలు సరికొత్త మోసాలకు తెరలేపారు. ఇదేంటంటే వీళ్ళందరూ కూడా దొంగలు కాదు. వీళ్ళేదో టైప్ ఆపదలో ఉన్నట్లు నటిస్తారు. నమ్మి సాయం చేయడానికి ప్రయత్నిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు జేబు ఖాళీ చేస్తారు. తాజాగా వరంగల్‌లో జరిగిన చోరీ ఘటన చూస్తే కేటగాళ్ళు ఎలా డైవర్షన్ దోపిడీ పాల్పడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనుక బైరెడ్డి సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి వరంగల్ శివారు నాయుడు పంపు సమీపంలో బైక్‌పై వెళ్తున్నాడు. అతను రోడ్డు క్రాస్ చేసేందుకు వేచి చూస్తుండగా అతని పక్కనే మరో బైక్ వచ్చి ఓ వ్యక్తిపై బైక్‌పై నుండి కింద పడుతున్నట్లు నటించాడు. కాలు జారి పడినట్టు నటించి ప్లీజ్ హెల్ప్ అని కోరాడు. అది చూసినటువంటి సోమిరెడ్డి చెల్లించి అతనికి సాయం చేసేందుకు ప్రయత్నించాడు. కింద పడినటువంటి వ్యక్తిని పైకి లేపుతుండగా ఆ పక్కన ఉన్న మరో వ్యక్తి సైలెంట్‌గా సోమిరెడ్డి ప్యాకెట్‌లో ఉన్న మొబైల్‌ని కొట్టేశారు. తర్వాత ఏమి ఎరగనట్లు ఆ ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయాక ప్యాకెట్‌లో మొబైల్ కనిపించకపోవడాన్ని గమనించిన సోమిరెడ్డి మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అయితే ఇచ్చారు. ఇక బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. వాళ్ళు ఆడిందంతా నాటకం అని తేలింది. ఇకపైన ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇలాంటి దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకుల వద్ద ఇలాంటి ముఠాలు సంచరిస్తూ ఉంటాయని తెలిపారు. జనాలకు ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే పోలీసులకు